उस्ताद स्मार्ट शंकर अलियास डबल स्मार्ट। अपन का स्टाइल क्या है मालूम? कि राग पोरुस्ते साइ స్మార్ట్ శంకర్ కాదు, డబుల్ స్మార్ట్ శంకర్ టీజర్ ఎలా ఉంది ఏంటి అని మన రివ్యూలో మాట్లాడుకుందాం. డబుల్ స్మార్ట్ శంకర్ టీజర్ గూస్ బంప్స్ అంతే. స్మార్ట్ శంకర్ కి డబుల్ స్మార్ట్ శంకర్ అని పేరు ఎందుకు పెట్టారో ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది. డబుల్ స్మార్ట్ పవర్ తోనే ఈ టీజర్ ఉంది. పూరి ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు మనం ఈ టీజర్ చూస్తుంటే. ఆయన టైప్ ఆఫ్ డైలాగ్స్, టోటల్ డైలాగ్స్ దిగిపోయాయి ఇందులో. మచ్చుకు ఈ 2-3 డైలాగులు వదిలినా కూడా సినిమాలో మాత్రం చాలా డైలాగ్స్ ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది ఈ టీజర్ చూస్తుంటేనే. ఖచ్చితంగా ఈసారి పూరి గారు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. అలాగే రామ్ పోతినేని కూడా ఈ సినిమాలో గ్యారంటీగా బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నట్టే. యాక్టింగ్ మళ్ళీ స్మార్ట్ శంకర్కి కాస్త డబుల్ స్మార్ట్ కలిసినట్టే ఉంది. స్మార్ట్ శంకర్ అన్ని చెప్పుకుంటే ఒక డైలాగ్ మాట్లాడదాం. ఒక్కొక్కని మొలకి లడి గడతా గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. ఒక్కొక్క ముడికి లడింగడతా గ్రానైట్ గుచ్చి పిన్ను వికుతా. ఇలాంటి డైలాగ్స్ అదిరిపోయాయనే చెప్పొచ్చు. యూత్ పరంగా ఆలోచిస్తే మాత్రం సినిమా అదిరిపోతుంది. డబుల్ స్మార్ట్ లెక్కనే ఉన్నట్టుంది అని మనకు తెలుస్తుంది టీజర్ చూస్తుంటే. ఇక ఇందులో చెప్పుకోవాల్సింది మెయిన్ ఏమంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఈసారి అదరగొట్టయినట్టే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులో ఆలీ క్యారెక్టర్ కొత్తగా ఉన్నట్టుంది. మస్తు షేడ్స్ ఉన్నట్టున్నాయి. గెటప్ చూస్తేనే కామెడీ వచ్చేస్తుంది, నవ్వు పండిస్తున్నారు ఆలీ గారు. ఇక ఇందులో రామ్ పోతినేని చాలా హై ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక విలన్ గా సంజయ్ దత్ గా నటించారు. ఆయనకి ఏం డైలాగ్స్ ఏం లేదు కానీ టీజర్ లో, బట్ చూస్తుంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. టీజర్ మాత్రం 2-3 సార్లు అయినా చూడాలనిపించే టీజర్. ఖచ్చితంగా రామ్ పోతినేనికి ఇది మరో బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు చాలా ఉన్నాయి. అలాగే పూరి ఇస్ బ్యాక్ అనే దానికి కూడా ఇది ఒక సూచన ఈ టీజర్. ఖచ్చితంగా సినిమా అదిరిపోవాలని కోరుకుందాం. పూరి జగన్నాథ్ గారి లాంటి వ్యక్తికి మంచి సినిమాలు పడాలని, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మై ఛానల్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులా కాలుతుంది.